తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. యేసు కన్నీరు విడిచెను. మరియా మార్తల సహోదరుడైన లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 రోజులైంది. ప్రభు అక్కడికి చేరే వరకు వారందరూ అక్కడ ఏడ్చుచూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రభువు వారిని, అక్కడ ఉన్నటువంటి యూదులను, వారితో పాటు వచ్చినటువంటి జనము కన్నీరు కారవటం చూచారో, ఆయన కూడా ఆత్మలో కలవరపడి మూలుగుచూ మళ్ళీ ఇలా చదువుతాం, యేసు కన్నీళ్లు విడిచెను అని చదువుతాం. మనం గనక ఒక వ్యక్తి చనిపోయినప్పుడు దేవుడు ఎలా స్పందిస్తాడు అని తెలుసుకోవాలని ఆశపడితే మీరు ఈ వచనంపై దృష్టి సారించాలి. మరణం అనగా ఎడబాటు. శారీరక మరణం అంటే ఆత్మ శరీరం నుండి ఎడబాటు అవుతుంది. ఆత్మీయ మరణం అంటే మానవుడు దేవుని నుండి ఎడబాటు అవుతాడు. మానవుడు తన పాపం మరియు అపరాధముల చేత ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాడు. అందుచేత అతడు ప్రభు యొక్క శిలువ మరణం విలువను అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఆ స్థితిలోనే ఉండి మానవుడు చనిపోతే తీర్పు దినమున దేవుని ఎదుట ప్రియులారా నరక శిక్షను అనుభవించటానికి మాత్రమే అతడు నిలవబడగలుగుతాడు. దేవుని యొక్క ఆవేదన ఇదే. క్రీస్తు యొక్క బలియాగమునందు మానవుడు విశ్వసించిన కారణము చేతనే నష్టపోతున్నాడు. అయితే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అలాగ ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకం కొరకు అనుగ్రహించాడు. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అతడు నశింపక నిత్య జీవనం పొందుకుంటాడు. మరి నీవు ఇంకా ఆ దేవుని ప్రేమను గురించి అజ్ఞానిగానే ఉన్నావా? దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు